resources of cheap energy from water, wind, or the sun. But for this to happen, of course, efforts must be made and several large-scale reforms and projects implemented, as was done, for instance, in Morocco. How did this country manage to build the largest concentrated solar power plant that generates electricity even at night? And what has enabled Morocco, which has meager oil and gas reserves, to become the largest energy importer in the Middle East and North Africa? It's about the sustainable development. Now, of course, మనం కోల్ వాడుతూ ఉంటాం, పెట్రోల్ వాడుతూ ఉంటాం, డీజిల్ వాడుతూ ఉంటాం, బట్ దీస్ ఆర్ నాట్ రెన్యూవబుల్. ఎక్కువ కాలం రాలేవు ఈ ప్రపంచంలో. సో దానికోసం మనం ఫ్యూచరిస్టిక్గా మనం మారాల్సి వస్తుంది. సో దానికోసమే మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ, సోలార్ పవర్ని ప్రతి ఒక్క ఇంటికి మనం సోలార్ ప్యానెల్ పెట్టగలిగితే ఇట్ సేవ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. మనం అనుకుంటా ఉంటాం సోలార్ ఎనర్జీ సమ్మర్లోనే వస్తుంది, వాట్ అబౌట్ రైనీ సీజన్ అండ్ వాట్ అబౌట్ వింటర్ సీజన్ అని. ద థింగ్ ఈజ్, ఈవెన్ పోలార్ రీజన్స్లో కూడా, ఆర్క్టిక్ సర్కిల్లో కూడా, మంచు పడే ప్రాంతాల్లో కూడా సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద సన్ దట్ వి సీ. క్లౌడ్లు ఏదో మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యరశ్మిని ఆపలేరు. సో ఆ వేడి తలుగుతూనే ఉంటుంది. సోలార్ ప్యానెల్ విల్ వర్క్. కాకపోతే ఎప్పుడైతే 6 వాట్స్ ఇచ్చే కాడ 4 వాట్స్ ఇవ్వచ్చు. మేబీ ద క్వాంటిటీ మైట్ డిక్రీజ్ బట్ నాట్ ద క్వాలిటీ. సో సోలార్ పవర్ని, విండ్ పవర్ని, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి మన దగ్గర, ఎ లాట్ ఆఫ్ హైట్ ప్లేసెస్ ఉన్నాయి మన దగ్గర. సో అక్కడ మనం విండ్ మిల్స్ని ఎప్పుడైతే పెట్టగలుగుతామో దేర్ విల్ బీ మచ్ మోర్ ఇంక్రీజ్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ. వీ హ్యావ్ డ్యామ్స్. మనం ఎప్పుడైతే చూసుకుంటే మన నదులు కూడా చాలా ఎత్తుల నుంచి పైనుంచి కింద పడతాయి. సో అక్కడైతే మనం టర్బైన్స్ పెడతామో ఇట్ విల్ క్రియేట్ ఏ ఇమ్మెన్స్ ఎలక్ట్రిసిటీ. సో ఆ ఎలక్ట్రిసిటీని మనం ఏం చేయాలా, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి మనం ఎలక్ట్రిసిటీని, ఇంటర్నెట్ని తీసుకోగలగాలి. ఎప్పుడైతే ఇంటర్నెట్ని, ఎలక్ట్రిసిటీని తీసుకోగలుగుతామో సో ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చేటివన్నీ హెల్త్ మీదే. సో ఆ హెల్త్ని మనం ఎలా కాపాడుకోగలగాలి, ఆ హెల్త్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలగాలి అనే విషయం తీసుకుని వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హ్యాస్ టు టార్గెట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ వల్నరబుల్. ప్రతి ఒక్క గ్రామంలో హెల్త్ సెక్టార్స్ అనేవి, హెల్త్ క్లినిక్స్ అనేవి ఓపెన్ కావాలి. బికాజ్ మన ఇండియాలో తీవ్రంగా వస్తే కానీ రోగము దాన్ని మనం పట్టించుకోము. ఇట్ మై బీ షుగర్, ఇట్ మై బీ బీపీ ఆర్ ఇట్ మై బీ ఎనీ క్రానికల్ డిసీజ్. సో ఆ దాన్ని మనము ముందే రెక్టిఫై చేయగలగాలి. పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పేది ఒకటే, మీరు ముందే తీసుకుని వచ్చింటే, లేకపోతే 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు తీసుకుని వచ్చింటే మేము బాగుపరిచే వాళ్ళము అని చెప్తూ ఉంటారు క్రానికల్ డిసీజ్లో. అండ్ ఆ విషయాన్ని గురించి మనం అవేర్నెస్ తీసుకురాగలగాలి. ప్రతి ఒక్క గ్రామంలో మనం ఎప్పుడైతే క్లినిక్స్ పెడతామో, హెల్త్ క్లినిక్స్, ప్రజలు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు. ఇట్ మై బీ బ్లడ్ డయాగ్నోస్ చేసి, లేకపోతే బాడీ డయాగ్నోస్ చేసి ఏమన్నా రోగం ఉందా, లేకపోతే ఎలాంటి ఏదైనా షుగర్ ఉందా, లేకపోతే మీరు బీపీ బారిన పడబోతున్నారా. సో ముందే ఒక కాషన్ ఇవ్వగలిగితే దే విల్ కమ్ ఇన్ టు ఏ బెటర్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడైతే ఆ అండర్స్టాండింగ్ లేదో మనం చాలా హెల్త్ పరంగా లాస్ అవుతున్నాం. ఇన్ ఇండియా మన ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే, ఒక విషయం తప్పు అని తెలిస్తే ముఖ్యంగా మన ఆరోగ్యానికి దాని దగ్గర కూడా పోరు. కాకపోతే తెలవక ప్రాబ్లమ్స్ వచ్చేటి. సో ఆ దాన్ని గురించి హెల్త్ క్లినిక్స్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని రాగలగాలి. బ్లడ్ షుగర్స్ మీద, బ్లడ్ హార్ట్ అటాక్స్ మీద. సో ఇలాంటివి ప్రభుత్వం మనం తీసుకొని రాగలిగితే మన ప్రభుత్వం మీద ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. అరే, కంటి వెలుగు అనే కంటికి సంబంధించిన థింగ్స్ అయినా కానీ, లేదు అంటే గుండెకి సంబంధించిన రోగాలైనా కానీ, లేదు అంటే ఇంకా కొన్ని క్రానికల్ డిసీజెస్ ఉంటాయి, కిడ్నీ పరంగా, లివర్ పరంగా, ప్యాంక్రియాస్ పరంగా. సో ఇలాంటివన్నిటిని మనము ముందే డయాగ్నోస్ చేయగలగాలి. అండ్ నెంబర్ 2, మెడికల్ ఇన్సూరెన్స్ టు ఆల్. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్.
రోగం వచ్చినప్పుడు చూసుకుందాంలే, లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు చూసుకుందాంలే అని. కాకపోతే అది చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. లెట్ us అండర్స్టాండ్, అన్ఫార్చునేట్గా ఒక వ్యక్తికి, ఒక ఎక్స్ పర్సన్కి మంచిగా ఫ్యామిలీ నడుస్తున్న టైంలో ఏదైనా చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దానికి 4 నుంచి 5 లక్షల దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉంది. సో ఆయన మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దర్ ఎకానమీ విల్ అట్టర్ ఫ్లాప్. ఆఫ్ కోర్స్ దర్ ఎకానమీ విల్ బి ఫ్లాప్డ్. సో ఆ టైంలో ఆయన మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో లైఫ్ ఇన్సూరెన్సెస్ మనం చూస్తూనే ఉంటాం. అకస్మాత్తుగా తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ ఎలా అవుతుందో, లేకపోతే తల్లి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ ఎలా అవుతుందో. సో దానికోసం లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో మనిషిపోయిన భారాన్ని, లోటును మనం తీసుకొని రాలేము వెనక్కి. కాకపోతే ఆ భారాన్ని కొంచెం తగ్గించడానికి మన లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడతాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టాండర్డ్స్, వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ఇవ్వగలగాలి. అది ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజల నానుడిని కాపాడుతాం, ప్రజలలో మన మనస్సు గెలుచుకుంటాం. సో ఇది మా ప్రభుత్వం ఎప్పుడైతే చేస్తుందో ఎన్నో ప్రభుత్వం నిలబడుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు మెరుగ్గా అవుతాయి. ఒక తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి పిల్లలు ఎంత బాగా బతికితే అంత ఆనందం వేసినట్టు, ఒక ప్రభుత్వానికి కూడా ప్రజలు ఎంత బాగా బతకగలిగితే అంత బాగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం, అండ్ ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఇవన్నీ బాగుండాలంటే కూడా, మనం బాగుండాలంటే కూడా మనకు కావాల్సింది ప్రకృతి, ఎన్వైరన్మెంట్. సో దాన్ని మనం ఎలా పరిరక్షించుకుందాం? సో నెంబర్ 1, హ్యాస్ వి డిస్కస్డ్ బిఫోర్, సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని, ఇలా రెన్యూవబుల్ ఎనర్జీని ముందలు తీసుకొని వచ్చి కార్బన్ ఎమిషన్ చేసేవన్నిటిని మనం తగ్గించాలి. ఈవెన్ రెడ్యూస్ డిఫారెస్టేషన్, ఇంప్రూవ్ అఫారెస్టేషన్, చెట్లను కొట్టడం ఆపి అండ్ అఫారెస్టేషన్ని, చెట్లు పెంచడాన్ని మనము ఇంప్రూవ్ చేయగలగాలి. సో అండ్ వాట్ వి విల్ డూ యాజ్ అ గవర్నమెంట్? ఎస్ అఫ్ కోర్స్ వి ఆల్ నో దిస్ అఫారెస్టేషన్, డిఫారెస్టేషన్. కాకపోతే ఇవన్నీ మనము ఇండస్ట్రీస్ కోసమో, లేకపోతే ఫలానా విషయాల కన్స్ట్రక్షన్ కోసమో మనం నరికేస్తూ ఉంటాం, మళ్ళీ పెంచుతూ ఉంటాం. కాకపోతే అది మాత్రమే సరిపోదు. మన ఇంట్లలో కూడా ఎన్నో చెట్లు పెంచుకోగలుగుతాం. ఇన్ ఏ బాటిల్, ఇన్ ఏ పాట్ ఆర్ ఇన్ ఏ వాటర్ క్యాన్లో కూడా మనం పెంచుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం చెట్లు ఇంట్లో నుంచే పెంచడం స్టార్ట్ చేస్తామో దెన్ వీ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ క్రిటికల్ అండ్ హౌ మచ్ లవబుల్ ద ట్రీస్ ఆర్. మనం చెట్లు ఇంట్లోనే, మన మిద్దె ఉంటుంది, మన టెర్రస్ మీద, మన ఇంట్లో, మన పాట్స్లో మనం పెంచగలిగితే చెట్లని, మన ఎంతో ఆక్సిజన్ని మనము పరిశుభ్రం చేసినట్టు అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బూస్ట్ అప్ ద ఎన్వైరన్మెంట్, ఇట్ విల్ బూస్ట్ అప్ ద సైకాలజీ ఆఫ్ అవర్ హ్యూమన్స్ అబౌట్ ద ట్రీస్. పర్సెప్షన్ని చేంజ్ చేయగలుగుతాం ట్రీస్ మీద. ఎప్పుడైతే వెజిటేషన్ని, ప్రకృతిని ఎప్పుడైతే గౌరవిస్తామో, కేవలం ప్రజలు మాత్రమే కాదు, అప్పుడు ప్రకృతి కూడా ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తుంది. ఎలా అయితే ప్రకృతి ప్రతి ఒక్క ఆటం చూస్తుంది అంటారు మనుషుల్ని, అలా ప్రకృతి కూడా మనం చేసే మంచికి సహాయం అని తోడ్పడుతుంది కూడా. టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్, ఇట్ హ్యాస్, ఐ సెడ్ బిఫోర్, ఫోన్పేలో ఎలా ఉపయోగించుకుంటామో, గూగుల్ పేని ఎలా ఉపయోగించుకుంటామో, యూపీఐని ఎలా ఉపయోగించుకుంటామో, ఇట్లా ట్రాన్సాక్షన్స్ అనేవి ఆన్లైన్లో ఎప్పుడైతే వస్తాయో గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా, అప్పుడు
చాలా స్పీడ్గా వర్క్ అనేది ఎఫిషియెంట్గా జరిగిపోతుంది. నో ఇట్ విల్ బీ ఏ రోలర్ కోస్టర్ రైడ్, ఇట్ విల్ బీ మచ్ మోర్ స్పీడ్ అండ్ ఎఫిషియెంట్. అండ్ ఆల్సో గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఇట్ మే బీ రేషన్ కార్డ్ ఇవ్వడమైనా సరే, ఆధార్ కార్డ్ ఇవ్వడమైనా సరే, ఇప్పుడు ఆఫీసర్స్కి లేకపోతే ఈ సేవ మీ సేవకు రావడమో కాదు, టు ద డోర్ డెలివరీ. వాళ్ళకి ఎలాంటిది కావాలన్నా సరే ప్రభుత్వ వాలంటీరే ఒకడు ఇంటికి వచ్చి వాళ్ళు ఏ టైం అయినా సరే, ఇట్ మై బి 11 o'clock in the PM, ఇట్ మై బి 2 o'clock AM వచ్చి వాళ్ళకి టైం ఉన్నప్పుడు కూర్చొని వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అనేవి రాసుకొని, ఆ రాసుకున్న విషయాలని ఖచ్చితంగా కూలంకుషంగా మళ్ళీ చెక్ చేసుకొని వాళ్ళకి సరిపడా ఆధార్ కార్డో లేకపోతే రేషన్ కార్డో లేకపోతే వాళ్ళకి కావాల్సిన క్రిమి లేయరో నాన్ క్రిమి లేయరో తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళడం. సో దట్ ఈస్ అబౌట్ ది గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే కేవలం ఇంటర్నెట్ని తీసుకొని రావడమే కాదు, టు ద గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్. గవర్నమెంట్ని డోర్ దగ్గర తీసుకురాగలగాడు. సో ఎప్పుడైతే అది తీసుకొని రాగలుగుతామో, ఎలా అయితే స్విగ్గీ నడుస్తుందో, ఎలా అయితే జొమాటో నడుస్తుందో, అలాగే మా ప్రభుత్వం కూడా ఆన్ టు ద డోర్ డెలివరీ గవర్నమెంట్ సర్వీసెస్ని తీసుకురాగలుగుతుందో, దెన్ ఇట్ విల్ హిట్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్, ద హార్ట్ ఆఫ్ ద ఓటర్, దట్ ద నెక్స్ట్ గవర్నమెంట్ హ్యావ్ టు బి దిస్ అని. అండ్ number 10 and the final but not the least one, that public engagement. సో ఇన్ని చేసిన తర్వాత కూడా ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది సమాజంలో. ఎప్పుడైతే ప్రభుత్వంలో మనం కూర్చుంటామో, మారుమూల గ్రామంలో లేకపోతే మన పార్టీ వాళ్ళు తప్పు చేయంగానో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు తప్పు చేయంగానో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. సో ఆ తప్పును సరిదిద్దుకోవాలి అంటే ఇట్ హ్యాస్ టు ది పబ్లిక్ ఇంక్లూజివిటీ. పబ్లిక్ని తీసుకొని రాగలగాలి గవర్నమెంట్లోకి. ప్రతి ఒక్క వారంలో ఒకసారి ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభలు పెట్టి, మీకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా సమస్య ఉందా, దాన్ని ఎలా మెరుగుపరుచుకోగలుగుతాము, ఎలా సాల్వ్ చేయగలుగుతాము ఆ సమస్యని అనే విషయం మీద చర్చిస్తే, సో అలాంటప్పుడు కూడా మా తప్పులు, ప్రభుత్వంలో ఉన్న తప్పులను కూడా మేము సరిదిద్దుకోగలుగుతాం. సో that's how the government gonna run. That's how I will run my government. So these are my thoughts, these are my perceptions about the state. And here a thing to be noted, I am not spoken about any state, I am not spoken about any particular chief minister. మన ఇండియాలో ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. కాకపోతే ఒక పర్టికులర్ హైలాండో లేకపోతే ఒక పర్టికులర్ స్టేటో ఒకవేళ నేను సీఎం అవుతే, నేను ఈ విషయాన్ని, ఈ ఇన్నోవేషన్స్ని నేను తీసుకురాగలుగుతాను నా గవర్నెన్స్లో. సో ఒకవేళ మీరు సీఎం అవుతే మీ స్టేట్కి, ఇఫ్ యు ఆర్ సీఎం ఆఫ్ యువర్ ఓన్ స్టేట్, ఆర్ మీరేం చేయగలుగుతారు, మీరు ఎలాంటి ఇన్నోవేషన్స్ని, ఎలాంటి డెవలప్మెంట్ని తీసుకురాగలుగుతారో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో టిల్ నౌ, signing off, Shiva Satiswarup.